పిల్లరా, గడిచిన దినం నుండి మనం ఇక్కడ పరిశుద్ధాత్మను గురించిన పాఠం మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. విశ్వాసి వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని మొదటిది సాక్ష్యం ఇస్తాడు అని నేను తెలియజేశాను. ఏమని సాక్ష్యం ఇస్తాడు? నువ్వు నా కుమారుడు, నువ్వు దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తాడు. రెండవది ఆయన బోధిస్తాడు, నేర్పిస్తాడు. మూడవది ఆయన నడిపిస్తాడు. ఇక్కడ వరకు నేను మీకు బోధించాను. ప్రభు సిద్ధమైతే ఇదంతా ఈరోజు ముగించాలని ఆశపడుతున్నాను. ఒకవేళ మిగిలితే వచ్చే వారం చెప్తాను. సహజం ఉన్నంత వరకు ఈ పాఠాన్ని నేను ముగించడానికి సిద్ధపడుతున్నాను. మీరు మానసికంగా మీరు స్థిరం చేసుకోండి. ఈ దినం ప్రభు వల్ల ఆరాధన ఉంటుంది కనుక గడియారం వైపు మీరు దిక్కులు చూడకండి. కనుక ఇది ముగించిన పిదప మీకు ప్రభు వల్ల ఆరాధనలో మనమందరం వెళ్దాం. ఇది మనం 4వ మాట నేర్చుకుందాం. దేవునికి ప్రియమైన జీవితము జీవించడానికి తోడ్పడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి ప్రియమైన జీవితం జీవించడానికి తోడ్పడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులలో ఇదొక పని. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యములలో ఇదొక కార్యం. ఇక్కడేముందంటే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోనుడి. ఆత్మానుసారంగా ఎప్పుడు మనం నడుచుకుంటాం? ఆత్మను పొందిన వారు ఆత్మానుసారంగా నడుచుకుంటారు. ఎవరు వీరు? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి తిరిగి లేచాడని వారు నమ్మిన వారు, విశ్వసించిన వారు, ఆత్మచేత ముద్రింపబడిన వారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 గడిచిన దినం నేను చూపించిన విధంగా ముద్రింపబడిన వారు దేవునికి ప్రియమైన జీవితము జీవిస్తారు. ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? తోడ్పడతాడు. ఆత్మానుసారంగా నడుచుకునుడి అంటూ, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఎప్పుడు? శరీర కోరికలు ఎప్పుడు నెరవేర్చము? ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు. శరీర ఎచ్చలు ఆత్మ లేనప్పుడు, ఆత్మ నడిపింపు లేనప్పుడు శరీరెచ్చలు నెరవేరుస్తారు. 21వ వచనం, 20వ వచనం నుండి చదువుతాను, 19 నుండి చదువుతాను. 5వ అధ్యాయం గలతీ పత్రిక 5:19. శరీర కార్యములు, శరీర ఎచ్చలు ఉంది కదా, శరీర కార్యం చూడండి. స్వస్థమై ఉన్నవి. అవేవనగా ఏంటది? జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అభిసారము, ద్వేషములు, కలాము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, ఇమితములు, అసూయలు, మత్తతులు, అంతేకాకుండా అల్లరితో కూడిన ఆటలు పాటలు. అల్లరితో కూడిన ఆటలు పాటలు ఏ కార్యాలు అవి? శరీర కార్యాలు. శరీరచలు కలిగిన వారు ఇప్పుడు ఏదైతే 19వ వచనం నుండి గలతీ 5:19 నుండి 21 వరకు చదువునానో ఇదంతా కూడా జరిగిస్తారు. ఆటలు పాటలు, అల్లరితో కూడిన ఆటలు పాటలు. కానీ దేవుని ఆత్మచేత ముద్రింపబడిన వారు దేవునికి ప్రియమైన జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడ్పడతాడు. ఇలాగా 5వ అధ్యాయం 26వ వచనం, 25వ వచనం, 25 మనం ఆత్మను అనుసరించి జీవించిన వారం అయితే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి ప్రియమైన జీవితం జీవించడానికి ఎలా తోడ్పడతాడంటే క్రమం పెడతాడు. ఏం చేస్తాడు? క్రమం చేస్తాడు. ఒక పద్ధతి విధానంలో నడుపుతాడు, ఒక ప్రోటోకాల్ ప్రకారం నడుపుతాడు. దేవునికి ప్రియమైన జీవితం జీవించడానికి తోడ్పడేటట్లుగా చేస్తాడు. దేవునికి ప్రియమైన జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడ్పడినప్పుడు, సహాయపడినప్పుడు, నీవు మాట్లాడే వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి దేవుని పోలిక చొప్పున సృష్టింపబడ్డాడు అని
గుర్తించి నైతిక విలువలతో నువ్వు గుర్తించి మాట్లాడు. లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ప్రతి ఒక్క వ్యక్తికి నైతిక విలువ ఉంది. చదువు ఉన్నా లేకున్నా, విద్య ఉన్నా లేకున్నా, ప్రతి ఒక్క వ్యక్తికి ఏముంది? నైతిక విలువ ఉంది. ఈరోజు చాలా మంది క్రైస్తవ సంఘాలలో కానివ్వండి, క్రైస్తవ కుటుంబంలో కానివ్వండి, సంఘ పరిచారకులు కానివ్వండి, సంఘ కాపురులు కానివ్వండి, నైతిక విలువలు గుర్తించకుండా మాట్లాడుతున్నారు. కారణం, వారు దేవునికి ప్రియమైన జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడ్పడటం లేదు. పాస్టర్ గారు అయితే గొప్పేటి అని ఉసుక్కుమని ఇస్తారు. పాస్టర్ గారు అయితే గొప్పేటి, పాస్టర్ గారు అయితే గొప్పేటి అనే పదాలు ఉపయోగించేటప్పుడు పాస్టర్ గారి విలువ నీకు తెలుసా? ఎవరిని పాస్టర్ అంటారో, ఎవరు పాస్టర్ గారు అన్నారో నీకు తెలుసా? అసలు నువ్వు విశ్వాసం అయితే ఆ మాట అనువు. నువ్వు పాస్టర్ గారు గొప్పోడే అంటావు, దేవుడు గొప్పోడు, దేవుని దాసుడు గొప్పోడు అంటావు. పాస్టర్ అయితే గొప్ప ఏంటంటే ఎవడో ఒక పాస్టర్ గారు రక్షణ లేనోడు, మారు మనసు లేనోడు ఏదో తప్పు చేస్తే ఒకరిని బట్టి అందరూ అంటారా? తప్పు ప్రియుల. ఒక మేస్టర్ గారు తప్పు చేస్తే ఒక మేస్టర్ గారిని బట్టి అందరిని కలిపి చెప్పవే. ఒక ఉద్యోగం తప్పు చేస్తే ఒక ఉద్యోగిని బట్టి అందరు కలిపి చెప్పవే. మరి పాస్టర్ గారు దొరకాలంటే సీపుగాడు అన్నమాట. తప్పు ప్రియుల. దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నవాడు, దేవునికి ప్రియమైన జీవితాన్ని జీవించిన వాడు తగ్గించి మాట్లాడు. పాస్టర్ గారి విషయంలోనే కాదు, ఏ విశ్వాస విషయంలో కూడా తగ్గించి మాట్లాడు. ఎందుకు? నైతిక విలువను గుర్తిస్తూ మాట్లాడు. ఇతడు దేవుని కుమారుడు, ఇతడు దేవుని కుమార్తె, ఇతడు రక్షింపబడిన వాడు అని గుర్తించి మాట్లాడేటట్లుగా చేస్తాడు. దేవునికి ప్రియమైన జీవితంలో జీవించడానికి తోడ్పడతాడు. సంఘంలో ఒక క్రమమైన పద్ధతి, ఒక విధానం, వాటి క్రమము బోధింపబడుతున్నప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులుగా, సంఘంలో ఉన్న పరిచారకులుగా లోబడేటట్లుగా చేయాలి తప్ప పరిశుద్ధాత్మ దేవుని కార్యాలకు అడ్డుబండుగా నిలబడడానికి వీలు లేదు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు అడ్డుబండుగా నిలబడితే మాత్రం ఈ యుగమందైనను రాబో యుగమందైనను వారికి పాప క్షమాపణ లేదు. దేవునికి ప్రియమైన జీవితంలో జీవించడానికి తోడ్పడ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, సమయం లేదు కనుక నేను దాటిపోతున్నాను. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనలో తోడ్పడతాడు, సహాయపడతాడు. ప్రార్థనలో సహాయపడతాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 21వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం చదవండమ్మా. 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఇలాగ ప్రార్థన చేయవలను మనకు తెలియదు కానీ ఉచ్చరింప సాక్యము కానీ ములుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థన ఎలాగ చేయాలో మనకు నడుపుతాడు. మన కొరకు యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. కుమారుడు యేసు ప్రభు ఏమో మన కొరకు తండ్రి ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రార్థన ఎలాగ చేయాలో నేర్పుతాడు. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు తెలియకుండానే మీరు ప్రార్థన చేస్తుంటారు, తెలియకుండానే గుర్తొస్తుంటారు. మీకు ఫలానా వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడని మీకు ఆల్రెడీ తెలుసు కానీ మర్చిపోతారు. కానీ ప్రార్థనలో దేవుడు ఏం చేస్తాడు? గుర్తు చేస్తాడు. ఇలాగ యుక్తముగా, అంటే మంచిగా ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థన నేర్పిస్తాడు, ప్రార్థనలో సహాయం చేస్తాడు. ఇప్పుడు ఇలా యేసు ప్రభు వారు మన కొరకు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడేమో మనకు సహాయం చేస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 34 వచనం చదవండి. 8:34 దయచేసి చదివి సహకరించండి. శిక్ష విధించువాడు చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేపబడిన దేవుడు కుడిపార్శ్వమున మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుడి కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. దేవునికి స్తోత్రం.
కుమారుడైన యేసు ప్రభు మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు తండ్రి ఎదుట, తండ్రి కుడి పార్శ్వమున. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏం చేస్తాడు? ప్రార్థన ఎలాగూ చేయాలో నేర్పుతాడు. కనుక ప్రియులారా, మీరు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఎలాగ చేయాలో ప్రార్థన నాకు తెలియదు, నీ ఆత్మచేత నన్ను నేర్పు అని ప్రార్థన చేయాలి. ప్రార్థనకు మోకరించే ముందు ఈ ప్రార్థన చేసి మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, నేను యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో నాకు తెలియదు, కానీ నీవే నాకు సహాయము చేయి, నీవు నాకు నేర్పు. పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి ప్రియమైన జీవితమును జీవించడానికి తోడ్పడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనలో తోడ్పడతాడు. నెక్స్ట్ వెళ్తాం. మన శరీరాలకు జీవమిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమిస్తాడు? మన శరీరములకు ఏమిస్తాడు? జీవాన్ని ఇస్తాడు. మనలో ఉన్న ఆత్మ జీవింపజేస్తాడు. 8వ అధ్యాయం రోమపత్రిక 11వ వచనం చూడండి. 8:11. ఆ మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. దేవుడికి స్తోత్రం. తన ఆత్మ ద్వారా ఏం చేస్తాడు? మనల్ని జీవింపజేస్తున్నాడు. ఇది ఎవరి పని? పరిశుద్ధాత్మ దేవుని పని. మన శరీరములకు ఏమిస్తున్నాడు? జీవాన్ని ఇస్తున్నాడు. ఇంకోటి తెలుసా? యేసు క్రీస్తు రక్షణ సువార్త విన్నప్పుడు, పిల్లలు కూడా చేయగండి, యేసు క్రీస్తు రక్షణ సువార్త విన్నప్పుడు యేసు ప్రభు దగ్గరకు వెళ్ళేటట్లుగా చేసేది, ఆకర్షించేది పరిశుద్ధాత్మ దేవుడే. నీ పాపాన్ని ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడే. నీ శరీరాన్ని జీవింపజేసేది, నీలో ఉన్న ఆత్మను జీవింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. చాలా మట్టుకు దురదృష్టకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవ సంఘాలలో యేసు ప్రభుని గురించి తెలిసినంతగా పరిశుద్ధాత్మ గురించి తెలియదు చాలా మంది విశ్వాసులకి. చాలా మందికి తండ్రి కేకలేడు, రబ్బని కేకలేడు, గందరగోళం చేయడు, కుర్చీలు బదులుకుంటాడు. ఇది తెలుసు పరిశుద్ధాత్మ గురించి. కానీ పరిశుద్ధాత్మ కార్యాలు ఏంటది? చూడండి, మీరు చూస్తున్నారు కదా, ప్రార్థనలో తోడ్పడతాడు. మన శరీరాలకు ఏం చేస్తాడు? జీవాన్ని ఇస్తాడు. నెక్స్ట్, సాక్ష్యమయ్యడానికి శక్తిని, ధైర్యాన్ని ఇస్తాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. దయచేసి చదివి సహకరించండి త్వరగా. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. ఎప్పుడు నొందుతారు? మీ మీదకి వచ్చినప్పుడు. ఎవరితో అంటున్నాడు? యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు చెప్పే మాట అది. మీ మీద పరిశుద్ధాత్మ వచ్చినంత వరకు యెరూషలేములో మీరు వేసి ఉండండి అని తండ్రి దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఆ మాట గుర్తు చేస్తున్నాడు. మీరు పరిశుద్ధాత్మను పొందు వరకు మీరు నిరీక్షించారు. చదువు 1వ అధ్యాయం 8వ వచనం. మనిషి అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఎవరు వచ్చినప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు. ఎప్పుడు వస్తాడు? సత్యవాక్యం విన్నప్పుడు, రక్షణ సువార్తను విన్నప్పుడు, విని సంఘములో వచ్చి వింటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముద్రిస్తాడు. విని వెంటనే ముద్రించడు. విన్నప్పుడు నీకు దగ్గర చేస్తాడు దేవుడు. తరచుగా వచ్చి వినడం వలన, సారిసారికి దేవుని మాటలు వినడం వలన పాపివైన నీవు ఏం చేస్తాడు? దేవుడు నిన్ను అంగీకరించి పరిశుద్ధాత్మతో ముద్రిస్తాడు. అదే ఆ ముద్రను చాలా మంది ఏమంటారు అని అంటే, అభిషేకం పొందామా అని అంటారు. చూడండి, పరిశుద్ధాత్మ అభిషేకం అంటారు. చాలా మంది గందరగోళమైన బోధ చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా సత్య సువార్తను విని అంగీకరిస్తే ఆత్మచేత ఏం చేస్తాడు? ముద్రిస్తాడు. అదే అభిషేకం. అంతే తప్ప పైన దిగి వచ్చి నాలుగు తెల్లం చేసుకుని నా ప్రియ కుమారుడు అన్ని చేతులు ఉంచడు. అర్థమైందా? అది అంతరంగంలో జరిగే కార్యం. అది గమనించడం. ఎవరు మాట్లాడకండి.
అది అంతరంగంలో జరిగే కార్యం అని. ఎప్పుడు శక్తి పొందుతారు? ముద్రింపబడినప్పుడు. చదువు 1:8. ఎవరు మాట్లాడదు, రిఫరెన్స్ రాసుకోండి, బైబిల్ చూడండి. దిక్కులు ఎవరు చూడదు, ఎందుకంటే ఈ రోజుతో ముగిస్తున్నాను ఈ పాఠం. అయినను పరిశుద్ధాత్మ మీ బైబిల్లో ఉందమ్మా? మీ బైబిల్లో ఉందా? మీ మీద వచ్చినప్పుడు మీరు శక్తి పొందిన. ఎప్పుడు వస్తాడు? సత్యవాక్యం విన్నప్పుడు, అక్షర సువార్తను విన్నప్పుడు మీ మీదకి వచ్చి ముద్రిస్తాడు. అప్పుడు గనుక మీరు యెరూషలేములోను యూదియా సమరియలోను దేశమంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండురని శిష్యులతో చెప్పాడు. ఎప్పుడు సాక్ష్యం చెప్తారు? పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇవ్వడానికి ధైర్యాన్ని ఇస్తాడు. ఈరోజు సువార్త చెప్పాలంటే చాలా మంది భయపడుతున్నారు. ఒకరికి యేసు ప్రభు ఇలాగ నమ్ముకున్నాడో సాక్ష్యం చెప్పాలంటే భయపడతారు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నీలో ఉంటే ధైర్యంగా సువార్త చెప్తాం. సిగ్గుపడకుండా ప్రార్థన చేస్తాం, సిగ్గుపడకుండా ఆరాధన చేస్తాం. ఈ రోజుల్లో చాలా మంది ఆరాధన చేయాలంటే గొడవలు పడేటప్పుడు సిగ్గుపడరు, కూతురు మాట్లాడేటప్పుడు సిగ్గుపడరు, ప్రభుని స్తుతించేటప్పుడు ఎందుకో సిగ్గుపడతారు, ఎట్లా కప్పుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? సాక్ష్యం ఇవ్వడానికి శక్తిని, ధైర్యాన్ని ఇస్తాడు. ఆరాధన చేయడానికి ధైర్యాన్ని ఇస్తాడు. ప్రభు వాక్యం చదవడానికి ధైర్యాన్ని ఇస్తాడు. 10 మందికి స్వార్థ చెప్పడానికి ధైర్యాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. సాక్ష్యం ఇవ్వడానికి ఏమిస్తాడు? ధైర్యం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. నీ శక్తితో కాదు, ఆత్మ చేత, బలము చేత కాదు, శక్తి చేత కాదు, ఆత్మ ద్వారానే, ఆయన శక్తి చేతనే నీవు సువార్త చెప్పాలి. ప్రియులారా, సాక్ష్యం ఇవ్వడానికి. ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వడానికి? మీ పాస్టర్ గారి గురించి కాదు. చాలా మంది విశ్వాసాలు ఏం చేస్తారంటే, మా అయ్యగారు గొప్పోడు, మా అయ్యగారు పూటిగాడు, మా అయ్యగారు పురుగు ఉంటాడు, మా అయ్యగారు కారు ఉంది, మా అయ్యగారు బూట్లు ఉన్నాయి. అది కాదు సాక్ష్యం చెప్పేది. మీ అయ్యగారి గురించి చెప్పొద్దండి. ఎవరి గురించి చెప్పాలి? ఎవరి గురించి చెప్పాలి? ఎవరి గురించి చెప్పాలి? చాలా మంది విశ్వాసాలు చెప్తారు అంటే, వాళ్ళ దగ్గర మీటింగ్కి వెళ్ళాను, అయ్యగారు తెల్లంగా వేసుకుని వచ్చారు, కారులో వచ్చారు, సూట్లో వచ్చారు, ఆయన ఓటు ఇల్లు ఎంత అంటే మళ్ళీ సాగదీసి 12,000 రూపాయలు. ఎవరు కావాలా సాక్ష్యం? ఇంకా కొంతమంది సాక్ష్యం చెప్తారు, పలానా అయ్యగారు నాకు ప్రార్థన చేస్తే ఆయన నన్ను బాగా చేశాడు. ఇలాంటి సాక్ష్యాలు దేవుడు వీరుడు. ఎవరి గురించి సాక్ష్యం చెప్పాలి? యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పాలి. ఏమని చెప్పాలి? యేసు ప్రభు మన పాపముల కొరకు పుట్టాడు, మన పాపముల కొరకు శిలువలో మరణించాడు, యేసు ప్రభు సమాధిలో పెట్టబడ్డాడు, సమాధిలో తిరిగి లేపబడ్డాడు. ఈ ప్రభు యేసుక్రీస్తు సజీవుడిగా లేపబడి పరలోకానికి వెళ్ళాడు, మరలా మన కొరకు రాబోతుంది. ఆయన అంగీకరిస్తే పరలోకం, ఆయన అంగీకరించకుండా మనం సరిపోతే నరకం. అంగీకరించి పాపాలు ఒప్పుకొని అంగీకరిస్తే ప్రభు చెప్తాడు ఎంతటి పాపనైనా. అది సాక్ష్యం. నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను, నేను ప్రభు ఎప్పుడైతే అంగీకరించానో ప్రభు నా జీవితాన్ని మార్చాడు, అది సాక్ష్యం. అంతేగాని ఆ సంఘంలో అయితే ఏసీ ఉండాలి, ఈ సంఘంలో అయితే ఎక్కువ మంది వస్తారు, ఆ సంఘంలో డ్యాన్స్ చేస్తారు, ఈ సంఘంలో గంటలు వేస్తారు, ఈ సంఘంలో మోకరిస్తారు. ఏమి మోకరించమంటే మోకరించవు కదా నువ్వు. ఎక్కడో మోకరిస్తావు 4 గంటలు, ఇక్కడ అరగంట మోకరిస్తే చాలు. పాస్టర్ గారికి గుర్తుందా ఇన్ని గంటలా ఇక్కడేం సాగు చేస్తారు? ఏమంటే నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు చెప్పండి. నాతో మాట్లాడిన వారు ఉన్నారు, ఇక్కడ అంటున్నారు. ఒక్క అరగంట మన ఉపవాస ప్రార్థనలో మోకరిస్తేనే మీ సైకలాజికల్ ఫీలింగ్ నాకు అర్థమైపోయింది. అయ్యగారు ఏంటి ఇన్నాళ్ళు నిలబడి చేయించాడు కానీ మోకరించి చేయిస్తున్నాడు. అప్పటికే నేను అన్నాను, మోకరించగలిగిన వారు మాత్రం మోకరించన్నాను. తప్పు నాకు. ఇబ్బందిగా ఉండి మోకరిస్తే తప్పు మీది. నేను తెలివిగానే ఆత్మ నడిపింపుతో ముందే చెప్పేస్తాను మీ సైకలాజికల్ ప్రకారం. ఎక్కడో గంటలు మోకరిస్తారు, ఎక్కడ మాత్రం మోకరించండి అంటే మోకరించడం కాదు, కూర్చొని నిద్రపోతారు. ఏం చేస్తారు? కూర్చొని నిద్రపోతారు. మళ్ళీ అంటారు అదే మనసులో, అక్కడైతే బాబు అయ్యగారు, అక్కడైతే పాస్టర్ గారు, వాళ్ళలాగా మనం ఉండలేము. సిగ్గు లేదు మాట్లాడడానికి, వాళ్ళలాగా ఉండలేడంట. మరి నువ్వు సాక్ష్యం ఏమిస్తావు? మరి వాళ్ళలాగా ఉండలేవు కదా, ఇవేం సాక్ష్యం ఇస్తావు? అంత దౌర్భాగ్యుడువా? అంత దరిద్రుడువా? అలాంటప్పుడు అక్కడ సంగతి మీకు చెప్పవద్దు. మనం
ఇక్కడ ఆరాధనలు జరగడం లేదా, ప్రార్థన జరగడం లేదా, మోకరించి జరగడం లేదా, ఉపవాస కూడికలు జరగడం లేదా, ఎక్కడో సంగతి ఎందుకు, ఇక్కడ సంగతి అక్కడ చెప్పు. అది ఉండదు మనకు. అన్నిజనుల దగ్గర చెప్పు. మా సంఘానికి ఒకసారి దర్శించండి, ఒకసారి రండి, దేవుడి మాటలు వినండి. క్రైస్తవులు ఎవరు చెప్పవద్దు మా సంఘానికి రండి అని దయచేసి శ్రద్ధ జోడించి చెప్తున్నాను. క్రైస్తవులు మా సంఘానికి రండి అని చెప్పకండి, అన్నిజనులు మా సంఘానికి రండి అని చెప్పండి. కానీ ఈ రోజులో దురదృష్టకరం ఏంటంటే పిల్లల, బైబిల్ పట్టి బోధించే బోధకులు ఒకసారి మా చర్చికి రండి అంటారు, ఒక్కసారి మా సంఘానికి రండి అంటారు. మెల్లకి వెళ్ళిన తర్వాత మీ పాస్టర్ గారికి ఆత్మ లేదు తెలుసా మీకు అంటారు. మీ సంఘంలో అది జరుగుతుందా, ఇది జరుగుతుందా, అది జరుగుతుందా అని చెప్తారు. చెప్పి మెల్లమెల్లగా వారి వైపు తిప్పుకోవడానికి చూస్తాను. వారు దొంగలు అంటాను నేను. నిజమైన సేవకుడు, నిజమైన దైవజనుడు, నిజమైన సంఘ పరిచారకుడు, నిజమైన విశ్వాసి ఎవరిని ఆహ్వానించారు సంఘంలో? ప్రభుని ఎరగని వాడు, ప్రభుని తెలియని వాడు ఆహ్వానించాలి. ప్రభు తెలుసుకున్నవాడు, ఉదాహరణకు ఇక్కడ ఊర్లో ఉద్యోగం చేస్తున్నాడు, ఇక్కడ అద్దె తీసుకున్నాడు. ఆయన రమ్మని చెప్పక్కర్లే, ఆయనే వస్తాడు. నమ్ముకున్నాడు కోరుండి వస్తాడు. అవునా కాదు? అవునా కాదు? ఎవరిని పిలవాలి మనం? ఎవరిని ఆహ్వానించాలి? అన్యజనులను ఆహ్వానించాలి. దేవుని అంటే తెలియని వారిని ఆహ్వానించాలి తప్ప ఈ రోజుల్లో చాలా మంది సిటీలో ఉన్నవారు కానివ్వండి, పల్లెటూరులో ఉన్నవారు కానివ్వండి, సిటీలో ఉన్న దొరద గజ్జంత పల్లెటూరులో వచ్చి మా దగ్గరికి రండి, మా దగ్గర అయితే ఆత్మ ఉంటుంది, మా దగ్గర దొరదలా రండి గీకుతా పిల్లరా, తప్పు. వద్దు. దిక్కులేని పిల్లల్లాగా ఎన్నాళ్ళు తిరుగుతారు మీరు? అనాథల్లాగా ఎన్నాళ్ళు తిరుగుతారు మీరు? సంఘం లేని వాళ్ళలాగా ఎన్నాళ్ళు తిరుగుతారు మీరు? ఒకవేళ వెళ్తే అక్కడ వాక్యం విని బలపడి రా అంతే తప్ప అక్కడ సంగతి వచ్చి చెప్పు. అక్కడ దేవుడు చేసిన కార్యాలు చెప్పు, పాస్టర్ గారు చేసిన కార్యాలు చెప్పు. ఏమండి అర్థమవుతుందా నా బోధ? మనసులో ఇంకొకటి ఏం పెట్టుకోవద్దు. మీరు నెగటివ్గా థింకింగ్ చేయకండి, అనుకూలంగానే మీరు ఆలోచించండి, ప్రతికూలంగా ఆలోచించకండి. ప్రియులారా, అక్కడ దేవుడు చేసిన కార్యాలను బట్టి నువ్వు బలపడవు. కానీ పాస్టర్ గారు చేశారు, ఆయన గొప్పవాడు, ఈయన గొప్పవాడు. వద్దు. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? మేము పరిచారకులం, ఆయన తోటలో జత పనివారం అంటాడు. ఆ దైవజనులే మేము జత పరివారం, మేము పరివారం అంటే వాళ్ళు దేవుళ్ళు చేసేస్తావేంటి? నువ్వు సిగ్గుందా, లజ్జ ఉంది నీకు? అసలు నీకు అసలు గుర్తుందా? బుద్ధి లేనుడు మాట్లాడే మాట. ఎవరి గురించి సాక్ష్యం చెప్పాలి? చెప్పాలి మీరు అందరూ. ఎవరి గురించి చెప్పాలి? యేసు ప్రభు గురించి చెప్పాలి. నా గురించి వద్దు. మా పాస్టర్ గారు బిఏ చేశాడు, మా పాస్టర్ గారు బీడీసీ వద్దు. నా చదువుల సంగతి దయచేసి ఇక్కడ చెప్పొద్దు. నేను బోర్డే పెట్టలేదు. చాలా మంది రాయండి అంటున్నారు. ఏమో రేపు మాకు రాస్తానేమో. చాలా మంది బలవంతం చేస్తున్నారు. అయ్యా కొంతమంది 5th క్లాస్ అంటున్నారయ్యా, అయ్యా కొంతమంది 10th క్లాస్ ఫెయిల్ అంటున్నారయ్యా, మీరు బోర్డు రాయండి అంటున్నారు. అవును, కానీ నేను ఒక మాట అంటాను. 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడు గవర్నమెంట్ ఉద్యోగం రాజీనామా చేసి వస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. 5th క్లాస్ చదువున్నాడు, అందుకే ఊరు తిరుగుతున్నాడు సేవ అని. 10th క్లాస్ ఫెయిల్, అందుకే ఆయన ఎటెట్టో తిరుగుతున్నాడు, కొండలు తిరుగుతున్నాడు. ఇంకా బుద్ధున్నోడు భాషలో సంఘం స్థాపించాలి, కానీ ఆయన తిరిగి కొండెక్కారేంటి, అసలు తిరుగుందా అన్నోళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఎవరో ఇచ్చిస్తాడు కనుక తిరుగుతున్నారు. పిల్లరా, ఎవరు నాకు ఇవ్వడం లేదు. నేను చేస్తున్నది మీరు ఇస్తున్నారు, మీరు ఇచ్చినది నేను చేయడం లేదు. అది గుర్తుపెట్టుకోండి. నేను చేస్తున్నది మీరు ఇస్తున్నారు, దానికి పేదలకు మేము ఇస్తేనే అయ్యగారు కదా అనుకోబాకండి. సామాను గురైతే జాగ్రత్త. నా గురించి ఎక్కడ చెప్పండి. దేవుడు నా ద్వారా జరిగిస్తున్న పని గురించి చెప్పండి. అర్థమవుతుంది? మీరు పొరపాటు మన తారమాలయ్యి నా గురించి చెప్పండి అని మాస్టర్ గారు బయట మాట్లాడబాకండి. రికార్డుగా అవుతుంది. ఇక్కడ అబద్ధం మాట్లాడక లేదు. అక్కడ మీరైనా నేనైనా నేనేం మాట్లాడుతున్నా రికార్డుగా అవుతుంది. యూట్యూబ్ వేస్తున్నాను సాయంకాలం. నా ప్రసంగాలన్నీ కూడా యూట్యూబ్లో కూడా సవర సుదర్శన అనుకుంటుంది. నా ఫోన్ నెంబర్తో సహా వచ్చేస్తుంది. నేను ఏ రోజు ఏ వాక్యం చెప్పడం మొత్తం ఆధారాలతో ఉంటాయి, బాబు దగ్గర ఉన్నాయి, మొత్తం కట్ చేయడానికి కూడా లేదు. నా గురించి దయచేసి ఎక్కడ కూడా ఈయన గొప్పవాడు అది అని చెప్పండి. ఎవరి గురించి చెప్పాలి మీరు? 1, 2 క్రైస్తవులైన వారు మా దగ్గరికి రండి అని చెప్పకండి. అన్యజనులు మా దగ్గరికి రండి, ప్రార్థనకి రండి, ఒకసారి వినండి, సువార్త వినండి అని చెప్పండి. సభలు పెట్టుకున్నప్పుడు ఎవరైనా పిలిస్తే సభలు కనుక వెళ్ళండి. కానీ మీకంటూ ఒక ఇల్లు ఉంది,
ఏమండి? మీకంటూ ఒక గూడు ఉంది, మీకంటూ ఒక కుటుంబం ఉంది, మీకంటూ ఒక సంఘం ఉంది, మీకంటూ ఒక గ్రామం ఉంది. అది మర్చిపో. అయ్యగారుల గురించి సాక్ష్యం చెప్పదు, అమ్మగారుల గురించి సాక్ష్యం చెప్పదు. మా అమ్మగారండి పట్టు చీర కడితే వద్దు, పట్టు చీర ఆమె కడితే నీకెందుకు బాధ? ఆ ముందు కట్టుకున్నది పాస్టర్ గారు లేదు, కట్టుకోలేదు. వస్త్రీలంగా అయితే లేదు కదా. ఆ అమ్మగారికి ఏమో పట్టు చీర కట్టింది 10,000 పెట్టి, ఈ అమ్మగారికి దేవుడు ఇచ్చాడు 300 చీర కట్టేది. ఆ చీరల సంగతి నీకు ఎందుకమ్మా బాధ? ఎందుకు సాక్ష్యాలు అవి? ఎవరి గురించి సాక్ష్యం చెప్పాలి? యేసు ప్రభుని గురించిన జననము, మరణము, పునరుత్థానము, రెండో రాకడ సాక్ష్యము చెప్పాలి. చెప్పడానికి ఎవరు సాయపడతాడు? పరిశుద్ధాత్మ దేవుడు సాయపడతాడు. నీకెందుకు సాయపడతావు తెలుసా? అమ్మగారుల గురించి, అయ్యగారుల గురించి చెప్తే నీకు దేవుడు ఇట్లా వాడుకుంటాడు. నీ మొహం ఆయన గురించి చెప్తే నిన్ను వాడుకుంటాడు. మిమ్మల్నే కాదు, నేను కూడా ఎవరిని గురించో చెప్తాయి దేవుడు వాడకూడదు. ఎవరి గురించి చెప్పాలి? దేవుడి గురించి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమిస్తాడు? శక్తితో నింపుతాడు, శక్తిని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ఏ సమయంలో ఎలాగ మాట్లాడాలో కూడా దేవుడు బయలుపరుస్తాడు. సాక్ష్యం ఇస్తాడు. ఏమనిస్తాడు? యేసు ప్రభు సజీవుడు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 31 చదవండి. 5వ అధ్యాయం 31 వచనం. దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ ఆస్తమ బలము చేత హెచ్చించి ఉన్నాడు. 30 అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 30 మీరు మ్రానున వేలాడు వేసి సంచరించిన యేసును 30 మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపాను. దేవుడికి స్తోత్రం. చదువు. ఇశ్రాయేలీయులు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణాత్మ చేత హెచ్చించి ఉన్నాడు. 32 మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన ఆత్మయు. ఎవరికి అనుగ్రహిస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడు? దేవుడు విధేయులైన వారు. దేవునికి విధేయులైన వారికి మాత్రమే ముద్రిస్తాడు. విధేయులు కాని వారికి ముద్రించడానికి జ్ఞాపకం చేసుకోండి. దేవునికి విధేయులైన వారికి మాత్రమే పరిశుద్ధాత్మను ముద్రిస్తాడు. విధేయులు కాని వారు, లోబడిని వారు, సంఘక్రమంలో అడ్డదిడ్డంగా ఉండి సంఘక్రమంలో లేని వారు ముద్రించడు. మీరు జీవించుచున్నానన్న పేరు ఉంటుంది కానీ మీరు వృద్ధులే. జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన ఆత్మయు, పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పి అపోస్తలులు ఏం చెప్పారు? మేము క్రీస్తు మరణమునకు సాక్షులం, క్రీస్తు పునరుత్థానమునకు సాక్షులం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అంటున్నారు ఈ మాట? పేతురు గారు అంటున్నారు, అపోస్తలులు అంటున్నారు. యేసు సజీవుడని సాక్ష్యం ఇస్తాడు. నీ అంతటి నీవు చెప్పలేవు. అది చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయాలి, తోడ్పడాలి. లేకపోతే నీవు చెప్పలేవు. చాలా మంది పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు సంఘంలో గొప్ప గొప్ప కోతలకు వస్తారు. వీధికి వెళ్ళి ఒక్క మాట స్వార్థ చెప్పానండి, భయం వెళ్ళారా? దేవుని ఆత్మశక్తి నడిపింపబడుతున్నాడు. వీధిలో చెప్పాలి, సంఘంలో చెప్పాలి, ఇంటిలో చెప్పాలి, బయటలో చెప్పాలి. చాలామంది ఏమంటారంటే నా స్థాయి వీధిలో వెళ్ళి చెప్పే స్థాయి కాదండి అంటారు. చాలామంది సేవకులు, మా వాళ్ళు, లేకపోతే విశ్వాసులు కూడా, మా అయ్యగారండి వీధిలో వెళ్ళి పత్రికలు పంచే స్థాయి కాదు, మాది ఏసీ థియేటర్లో ఏసీ హాల్లో ఆరాధన నడిపించే మాస్టర్ గారు. ఎవరు సుదర్శన్ గారు లాంటి వాళ్ళు, ఆ శిక్షణ వాళ్ళు ఆ వీధుల్లో వెళ్ళి ప్రకటిస్తారు, పత్రిక పంచుతారు. ఆ మాస్టర్ గారు ఏమనుకుంటున్నారు? లేదు లేదు లేదు. ఒక్కసారి లోకసువార్త 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. మా గురువు గారు
ఏం చేశాడో చూపిస్తాను. ఒకసారి తీయండి, అందరు తీయాలి బైబిల్, అందరు తీయాల. లోకాసు వార్త 8:1 చదవండి. వెంటనే ఆయన అనగా యేసు దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయొచ్చు. ఒక నిమిషం ఏదో నువ్వు ఇడిచిపెట్టినట్టుగా అనిపిస్తుంది. 1 చదువు. 8వ అధ్యాయం 1వ వచనం చదువు నాన్న. ఒక్క నిమిషం నేను కూడా చూస్తాను, ఎందుకంటే మీరు తప్పులు చదువుతున్నారు, నాకు సరిగ్గా వినిపించడం లేదు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు, ఆ మాట మిస్ చేసావు, ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారము చేయుచుండగా యేసుప్రభు ఏం చేస్తున్నారు? పట్టణంలో సువార్త ప్రకటిస్తున్నారు. ఓకే, గ్రామాలలో సువార్త ప్రకటిస్తున్నారు. మన పాస్టర్ గారు లాగా ఆర్డినరీ పర్సన్ కాదు ఆ పాస్టర్ గారు. పల్లెటూరులోకి రాడు. అలాంటి కోతలు మానండి. వాక్యం తెలియక మీరు పొరపడుతున్నారు, వాళ్ళు పొరపడుతున్నారు. ఏసీ రూమ్లో ఉన్న వీధుల్లో వెళ్ళసేపో, పట్టణాలకు వెళ్ళో, ఇరుదుల్లో ఎందుకో కానీ సువార్తని కాడి మోసుకుంటూ వీధి వీధికి వెళ్ళి వాడకెళ్ళి సువార్తను ప్రకటించే సేవకులు అంటే చాలా లోపు అయిపోయింది. సువార్తను ప్రకటించేటప్పుడు ఎందుకు చూస్తారంటే డబ్బు లేని వాళ్ళలాగా, తెలివి లేని వాళ్ళలాగా, జ్ఞానం లేని వాళ్ళలాగా, ఏదో దిక్కుమాలిన వారిలాగా చూస్తారు. కానీ సువార్త చెయ్యని పాస్టర్ గారు, సువార్త చేసే పాస్టర్ గారు ఇద్దరు కూర్చోబెడితే ఫస్ట్ నేను వందనాలు చెప్పేది సువార్త ప్రకటించే సేవకుడే నేను వందనాలు చెప్తాను. కోట్ వేసుకొని, బూట్ వేసుకొని, 4 కోట్ల మంది కూర్చొని డ్యాన్స్ చేసుకొని, గంతులు వేసుకొని విశ్వాసం మాయ చేసేటువంటి నేను చెప్పను. చాలా జాగ్రత్త సుమ. పరిశుద్ధాత్మ ముసుగులో దురాత్మ చాలా మంది సేవకులకు వాడుకుంటున్నాడు. మీకు తెలియదు ఆ సంగతి. మీకిట్టా తెలుసు అంటారా? వాక్యం నన్ను బయలుపరిచింది. వాక్యమే తెలియజేస్తుంది. ఆయన యేసు సజీవుడు అని ఏం చేస్తాడు? సాక్ష్యమిస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరితో చెప్పిస్తాడు? నీతోనైనా చెప్పిస్తాడు, నాతోనైనా చెప్పిస్తాడు. ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరితో చెప్పిస్తాడు. ఏమని? యేసు సజీవుడని. ఇది వాణ్ణి అని రాశాను ఇక్కడ. వాక్యాన్ని వాక్యాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? వాక్యాన్ని గురించి పరిజ్ఞానాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? వాక్యమును గురించి నూతన పరిజ్ఞానాన్ని ఇస్తాడు. 1 కొరింథీ 2వ అధ్యాయం 9-10 వచనం చదవండి. 1 కొరింథీ 2వ అధ్యాయం 9-10 వచనం. కొంచెం ఆలస్యమైన ఊపికి పట్టండి, పాటల్లో ఇచ్చేస్తారు ఈరోజు. ఎందుకు గురించి? దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయములకు గోసరం కాలేదు. గోసరం కాలేదంటే గోసరము అగోసరం. గోసరం కాలేదంటే కనబడలేదు. మీరు అందరూ తెలుగు మీడియం చదువునోలే, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయ్యింది. మీరు అందరూ తెలుగు చదువుకున్నోలే. గోసరం కాలేదంటే నేను చెప్పాను కనుక మీరు పోసి కూడా చెప్తారు. అవునా కాదు? మాకు తెలుసు అంటే నాకు తెలుసు. పెద్ద పెద్ద పండితులు కూడా ఈ పదం తెలియదు. అర్థమైనా? గోసరము కాలేదని కనబడలేదు. మీకట్టా తెలుసండి అంటే నేను ఒరిస్సాలో స్కూల్లో తెలుగు పండితులు కనుక నాకు తెలుసు. ఇలా చెప్పాను కదా, 10th క్లాస్ ఫెయిల్ అయినోడు అందుకే ఊరంతా తిరిగి సేవ చేస్తారు అంటున్నారు. అవును, కానీ ఫెయిల్ అయినోడు ఉద్యోగం వస్తుందా, రాజీనామా చేసి వస్తారన్నా కదా? గుర్తుందా మీకు? గోసరము కాలేదని రాయబడి ఉన్నది 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. సప్పట్టుకుడు దేవున్నామని మహిమపరచాలి. మనకైతే దేవుడు వాటిని బయలుపరిచి ఉన్నాడు. వీటిని వాక్యాన్ని బయలుపరిచి ఉన్నాడు. దేని చేత? తన ఆత్మ చేత.
వాక్యం ఎలా కలిగింది? దైవావేశం వలన కలిగింది. ఆత్మదేవుడు చెబుతుంటే రాశారు ప్రవక్తలు. వారు ఇచ్చిన బట్టి కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరితులై రాశారు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరితులై రాయబడితే పరిశుద్ధాత్మ దేవుడికి సాయం చేస్తే తప్ప నీకు అర్థం కాదు. అర్థమవుతుందా? ఒకసారి వాక్యాన్ని చూద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. 2 పేతురు 1:21 చదవాలి. 2 పేతురు 1:21. అక్కడ రాయలేదు, మీరు రిఫరెన్స్ రాసుకోండి. ఏదైనా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి రాశారు. మనుషులు ఇచ్చిన బట్టి రాయబడలేదు. ఏ లేఖనము? బైబిల్ గ్రంథం. చాలా మంది మనవారు బైబిల్ బోధించండి, బైబిల్ బోధించకుండా ఏదేదో కనబడిన పుస్తకాలన్నీ, తెలియని విషయాలన్నీ చెప్తారు. అర్థంగా బుక్ అవుతారు. వద్దు, దేవుని వాక్యమే చెప్పండి. ఆ పుస్తకంలో, ఈ పుస్తకంలో, అక్కడ ఆ గ్రంథంలో, ఇతర మత గ్రంథాల సంగతి మీకెందుకు? సగం తెలుస్తుంది, సగం తెలియదు. అనవసరంగా మీరు సమస్యలకు కారకులైతారు. బైబిల్లో ఉన్న విషయాలు చెప్పడానికి సమయం చాలా ఉంది. బైబిల్ మాట్లాడకండి, బైబిల్లో ఉన్న విషయాలు చెప్పండి. అనవసరమైన మత పుస్తకాల గురించి మాట్లాడి మీరు సమస్యలో పడకండి, సమస్యలో పడేయకండి. వాక్యాన్ని గురించి నూతన పరిజ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ని రాయించాడు, వాక్యాన్ని రాయించాడు, వాక్కు చేత రాయించాడు. తన ఆత్మ చేత ప్రేరేపితులై రాశారు. మనుషులు ఇచ్చిన బట్టి కాదు, పరిశుద్ధాత్మ మూలంగా పలికారు. ఇంకోటి తెలుసా మీకు? రాసిన ప్రవక్తలకే వారికి అర్థం కాలేదు. ఆ సందర్భాలు ఉన్నాయి, టైం లేదు చూపించిందండి. ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడండి. రాసిన ప్రవక్తలు, రాసిన భక్తులు, మాట్లాడదామా విను. రాసిన భక్తులు, వాక్యము రాసిన భక్తులు, వారికే అర్థం కాలేదు. ఇచ్చిన బట్టి అంటే మనుషుల ఇష్టాన్ని బట్టి, మనుషుల కోరికను బట్టి వాక్యం కలగలేదు. ఎవరిని బట్టి కలిగేది? పరిశుద్ధాత్మ. కనుక వాక్యాన్ని గురించి నూతన పరిజ్ఞానము ఇస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నెక్స్ట్ చివరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువును ఘనపరుస్తాడు, యేసు ప్రభువును మహిమపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఏడుస్తున్నారో దయచేసి బయటకు తీసుకెళ్ళండి. ఎఫెసీ 5:18 చదవండి దయచేసి, చదవండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. 19వ వచనం. ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీరు దీవులలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరున సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరినొకరు లోబడి ఉండుడి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మహిమపరుస్తాడు, గౌరవిస్తాడు, ఘనపరుస్తాడు. ఎవరిని? యేసు ప్రభు. ప్రియులారా, విశ్వాస వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు సుమారుగా ఒక 10 నేను చెప్పాను. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. ఇది కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు వస్తే రబ్బరబ్బనాలా, గంతులు ఇయ్యాలా, కేకులు ఇయ్యాలా, అది పరలోకపు భాష. పరలోకపు భాష పరలోకంలో వెళ్ళాక మాట్లాడండి. భూమి మీద ఉన్న భాషలే మీకు ఇంగ్లీష్ రాదు, తెలుగే సరిగి రాదు గట్టిగా మాట్లాడితే. ఇది సవర భాష తప్పింది మీకు, తెలుగు తప్పింది మీకు. ఏమంటే బైబిల్లో లేదంటే తెచ్చి అది మా పాస్టర్ గారికి ఆ భాష వరం లేదండి. తెలియక తప్పుడు సిద్ధాంతం చాలా మంది విని మా పాస్టర్ గారికి ఆ భాష వరం లేదు. ఎందుకు మీ పాస్టర్ గారికి భాష వరం లేదు? ఇంకోటి తెలుసా? భాషతో మాట్లాడితే అర్థం చెప్పవాడు ఉంటేనే మాట్లాడాలి, లేకపోతే డబ్బులు ఉండాలి. నేను ఉడియాలో మాట్లాడాను అనుకోండి, మీకు అర్థమవుతుందా? ఉడియా నుండి తెలుగులో సవరాలు చెప్పేటప్పుడు కావాలి, అవునా?
క్రీస్తునందు ప్రియులారా, అనవసరమైన సిద్ధాంతంలో పడి మీ జీవితాలు పాడు చేసుకోకండి. పరిశుద్ధాత్మ ముసుగులో దురాత్మ ప్రవేశించి మనుషులను గలిబిలి చేస్తాడు. దేవుడు అల్లరికి కర్త కాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం 15వ అధ్యాయం సారీ 14వ అధ్యాయం 33వ వచనం. 14 1 కొరింథీ 14:33 చదవండి దయచేసి. అలాగే పరిశుద్ధుల సంఘమున ఎవరి సంఘములో అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకై కర్త గాని అల్లరికి కర్త కాడు. దేవుడు దేనికి కర్త? సమాధానమునకు కర్త, కానీ అల్లరికి కర్త కాదు. ఏ సంఘములో అయితే ఆరాధన అనే పేరుతో గందరగోళం ఉంటుందో, ఏ సంఘములో అయితే ఆరాధన అనే పేరుతో బట్టలు ఊడిపోయినంత గెంతుతారో అది దురాత్మ ప్రేరేపణ అని మీరు గుర్తించాలి. పరిశుద్ధాత్మ కార్యాలు ఎంతవరకు ధ్యానం చేస్తూ వచ్చాము. ఎక్కడైనా గెంతిన వారు కానీ, కేకలేసిన వారు కానీ, అరిసిన వారు కానీ చూసారా? ఎక్కడైనా చూసారా? ఒకవేళ ఇది కాకుండా మిస్ అయితే నాకు చెప్పండి. ఎందుకంటే నేను తప్పు దిద్దుకోవడానికి సిద్ధమైన మనసు గలవాడు. వాక్యం నాకు అన్నీ వచ్చాయని నేను చెప్పడం లేదు. ఏదైతే నేర్చుకున్నానో వినండి, ఏదైతే నేర్చుకున్నానో, ఏదైతే సత్యమని దేవుడు బయలుపరిచాడో అదే బోధిస్తున్నాడు. చాలామంది ఎక్కడెక్కడో తిరిగి, దిక్కులేని పిల్లల్లాగా తిరిగి, ఎక్కడెక్కడో సిద్ధాంతాలు తెచ్చి ఇక్కడ ప్రయోగం చేయడానికి చూస్తున్నారు. తప్పు. ఏ పాస్టర్ గారు అయినా ఇది చెప్పాలి. వాక్యం ఎరిగిన పాస్టర్ గారు ఇది చెప్పాలి. ఇక మా ఇష్టం అండి చెప్తామంటారా? మీ ఇష్టం. దేవుడికి లెక్క చెప్పకూడదు. తరబీది పొందిన సేవకునిగా, వాక్యాన్ని విభజిస్తున్న సేవకునిగా సత్యం చెప్పాలి. ప్రియులారా, ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆయన సాక్ష్యం ఇస్తాడు. రైట్. నెంబర్ 1 ఏం చేస్తాడు? నెంబర్ 2 అందరూ చెప్పాలి. నెంబర్ 2 ఆయన బోధిస్తాడు, ఉపదేశిస్తాడు. 3 నడిపిస్తాడు. 4 తోడ్పడతాడు. 5 6 7 8 9 10. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు. ఇది ఎవరైనా కాదని చెప్పండి. దయ్యం పట్టినవాడైతే కాదు అంటాడు. అవునా? దయ్యం పట్టిన వాడైతే కాదు అంటాడు. పరిశుద్ధాత్మ కలిగిన వాడైతే, ఆత్మచేత ముద్రింపబడిన వాడైతే కరెక్ట్ అమ్మా, ఇది కంటాసియండి అంటాడు. నేను ముగించే ముందు ఒక్కసారి మళ్ళీ మీకు రివిజన్ చేసుకుని నేను ముగించాలని ఆశిస్తూ ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మకు వచ్చిన పాఠము 27/9/2020 సెప్టెంబర్ నెల చివరిలో నేను మాట్లాడాను. పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎవరి మీదకి వస్తుందని ప్రభు వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలుల మీదకి, యాకోబు సంతతి మీదకి, దావీదు సంతతి మీదకి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిందా? జరగలేదా? ఎక్కడ జరిగింది? శిష్యుల బృందంలో, అలాగే చెదిరిపోయి వచ్చినటువంటి ఇశ్రాయేలుల మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడి కుమ్మరింపు జరిగింది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో నేను చూపించాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపు మన మీద కుమ్మరింపబడతాడా? ముద్రింపబడతాం. ఎప్పుడు ముద్రింపబడతాం? సత్యవాక్యం విని రక్షణ సువార్తను అంగీకరించినప్పుడు, విధేయత చూపినప్పుడు, వాక్యం వినుట ద్వారా విశ్వాసం కలిగినప్పుడు మనం ముద్రింపబడతాం. ఎప్పుడైతే ముద్రింపబడతామో పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలన్నీ చేస్తాం. పరిశుద్ధాత్మ చేత నిద్రపోకండి. పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడినప్పుడు, దేవుడి కార్యాలన్నీ నీ ద్వారా చేయిస్తున్నప్పుడు
నీవేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఫలించాలి. గళితులకు రాసిన పత్రిక 5:22 వచ్చిన చదువు. 5:22 గళితి 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ. ఒక్క నిమిషం ఆగమ్మ. దేవుడు తన ఆత్మశక్తిని నిన్ను ముద్రించినప్పుడు నీలో ఉండి వ్యక్తి జీవితంలో, విశ్వాస వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు నీలో ఈ కార్యాలు చేస్తున్నప్పుడు నీవేం చేయాలి? ఫలించాలి. 5:22 వచ్చిన ఆత్మఫలమేమనగా ప్రేమ. ప్రేమ ఫలించాలి. నీవు ఇతరులను ప్రేమిస్తే యేసు ప్రభుకు ఇచ్చిన మాట చెప్తావు. నీవు ప్రేమించకపోతే చెప్పవు. నువ్వు ప్రేమిస్తే సువార్త చెప్తావు, ప్రేమించకపోతే చెప్పవు. నువ్వు ప్రేమిస్తే ఇస్తావు. కనబడాలి ప్రేమ. ఆత్మఫలము ప్రేమ. సంతోషం. ఎప్పుడు సంతోషం ప్రభు? పేతురు అంటాడు ఎల్లప్పుడూ ఆనందించుడి మరలాసేపదులు అంటున్నాడు. ఎప్పుడు సంతోషించాలి? కష్టాలలో. మాసిదోనియ సంఘం వారు నిరుపేదలైనను వారు అత్యధికముగా సంతోషించారు. శ్రమల చేత బహుశ్రమల చేత శోధింపబడినను అత్యధికముగా సంతోషించారు. కారణం వారు ఆత్మఫలములు ఫలించారు. సమాధానం, దీర్ఘశాంతము, దయావంతము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం. విశ్వాస వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరిగిస్తున్నప్పుడు నీలో ఫలించవలసింది ప్రభు కోరుతున్నది. 5వ అధ్యాయము గలతీ 22 వచనం ప్రకారం నీవు ఫలించాలి. ఫలిస్తున్నావా? ఆత్మ ఫలములు విశ్వాస వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఇది జరిగిస్తున్నప్పుడు విధేయత చూపితే నీవు ఫలిస్తావా? లేకపోతే ఈ రోజు వరకు కూడా ప్రభు నమ్ముకుని బాప్తిసం పొంది రక్షింపబడి ఆత్మ పొందాలని గంతులు వేసుకుంటూ కేకలు వేసుకుంటూ ఈ శత్రువుని ప్రేమించలేకపోతున్నావే, సమాధాన పడలేకపోతున్నావే. ఉందా నీలో ఆత్మబలం? ఎవరైనా కనుక శత్రువులు ఉంటే నేను ఆశీర్వాదం పలికిన వెంటనే వెళ్ళి సమాధానం. బ్రదర్, నీ వల్ల నా వల్ల నీకు ఆయాసం కలిగి మరణించని పలకండి. క్రోధము మత్సరము కూడా పొరపాటు నడపదు మనకు. ప్రభు దేనికోసం నమ్ముకున్నాం? ఎవరైనా ఏమైనా ఇస్తారని నమ్ముకున్నారా? లేదు. ఏమైనా వస్తుందని నమ్ముకున్నారా? మీ ఆత్మరక్షణ కోసమే నమ్ముకున్నారు. మన ఆత్మరక్షణ కోసమే మనం నమ్ముకున్నాం. మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలనంటే రక్షణ పొందిన మనం అనుదినము గళతీ పత్రిక 5:22 ఉన్నట్టు ఆత్మ ఫలములు మనలో ఫలించాలి. మచ్చరం ఉండకూడదు. ఈరోజు ఎక్కడ చూసిన క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ కుటుంబాలు మాట్లాడకండి. క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ కుటుంబాలు ఒకరంటే ఒకరు పడదు. ఎక్కడ లేని రాజకీయం క్రైస్తవ సంఘంలోనే కనిపిస్తుంది. ఎక్కడ లేని పొట్లట క్రైస్తవ సంఘాల్లోనే కనిపిస్తుంది. ఇలాగ ఉన్న సంఘం క్రీస్తు సంఘం కాదు. అది ఏ సంఘం? దుష్టుల సంఘం. సో మన సంఘము ఆయుధంగా ఉండడానికి వీలు లేదు. సాతానుడు అంతటా ఉంటాడు, గొడవ పుట్టిస్తాడు. దేవుడిని లోబడి ఉండి అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా పరిశుద్ధాత్మను గురించిన బోధ సుమారుగా 4-5 ఆదివారాలు నేను మీకు ప్రకటించాను. ఇంకా ఎవరికైనా డౌట్లు సందేహాలు ఉంటే
ఆశీర్వాదం అయిపోయిన తర్వాత నన్ను అడిగితే మీకు డౌట్ క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు మీకు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. ప్రభువానికి వందనాలు. యేసయ్య నాతో మాట్లాడు. అయ్యా ఇదిగో తండ్రి, నాలో ఉండి ఇన్ని కార్యాలు జరిగిస్తున్నావు. నేను ఇది మొదటిసారిగా విన్నాను. నన్ను బోధించు, నన్ను నడిపించు, నన్ను సహాయపడు. ఆత్మచేత నడిపించడానికి ప్రేమ, శాంతి, సమాధానం, ఆశానిగ్రహం అన్నిటినీ కూడా నాకు దయచేయండి. నాలో మీ యొక్క ఆత్మను ఉంచండి. నాలో ఉన్న ఆత్మ అభివృద్ధి పరచండి, కార్యాలు చేయనివ్వండి అని ప్రార్థన చేసుకుందాం.